హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ సమ్మర్ ట్రిప్లో వన్ డే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసాము. ఆ డే అంతా కూడా మేమేం చేసామనేది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. వీడియో క్యాప్చర్ చేయాలి అని చెప్పి చేయలేదు, కానీ జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేసి ఒక మెమరబుల్ వీడియోని అయితే క్రియేట్ చేశాను. ఈ మధ్య రీసెంట్గా బావగారు వాళ్ళు ఒక 3 డాగ్స్ని ఇంట్లో పెంచుతున్నారు. దాంట్లో ఇవైతే టూ డాగ్స్ సేమ్ ఉంటాయన్నమాట. దాంతో నివి కొంచెం కూడా భయపడకుండా చక్కగా ఆడుకుంటుంది. ఆరుష్కి అయితే బాగా అలవాటు, చాలా ఇష్టం, వాటిని ఫుల్గా నలిపేస్తాడనమాట. వీటికైతే 1 ఇయర్ వచ్చింది ఇప్పుడు, కానీ ఇవి బాగా అలవాటు అయిపోయినాయి వాళ్ళ ఇంట్లో. నాకైతే డాగ్స్ అంటే చాలా భయము. దట్టు చిన్నోడు ఉన్నాడు కాబట్టి నేను ఇంకా డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తాను. బట్ నివికి డాగ్స్ అంటే చాలా ఇష్టం, చాలా మంచిగా ఆడుకుందనమాట. ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి పునుగులు, తర్వాత ఒక మంచి బ్రెడ్ హల్వా స్వీట్, తర్వాత అక్క మా కోసం చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసింది. నేను అన్ని వీడియో క్లిప్స్ తీసాను, బట్ నా ఫోన్లో మిస్ అయిపోయి కనిపించట్లేదు. నేను ఎక్కువ డేటా క్లియర్ చేస్తాను కదా, సో అట్లా ఏమైనా డిలీట్ చేస్తానేమో. ప్రాన్స్ రోస్ట్, గోంగూర ప్రాన్స్ బిర్యానీ, అట్లనే మటన్ కర్రీ, టమోటో రసం, వైట్ రైస్ చేసింది. చాలా బాగున్నాయి అన్నీ కూడా. మా ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా తను ఒక్కతే మా కోసం కష్టపడి చేసింది. మళ్ళీ ఈవినింగ్కి చికెన్ రోస్ట్ చేసి పెట్టి పంపించింది అనమాట. తర్వాత ఇక్కడ బావగారు లోడ్ ప్యాక్ అవుతుంది చెన్నైకి వెళ్ళడానికి. మీరు ఎప్పుడు చూడలేదు కదా, ఒకసారి విజిట్ చేయండి అని అంటే బావగారు షెడ్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ప్రాన్స్ బిజినెస్ చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు బావగారు. ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ మొత్తం కూడా చెన్నైకి లోడ్ అనేది ప్యాక్ అవుతుంది. మీలో ఎవరైనా ఎప్పుడు చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి అయితే. ఇక్కడ ఐస్ స్టోర్ చేసి ఇట్లా మనకి గెడ్డ కట్టడానికి, ఐస్ క్యూబ్స్గా తయారవడానికి 3 to 4 days పడుతుందంట. వాటిలన్నిటిని కూడా ఇట్లా మిషన్లో వేసి ఇక్కడి నుంచి మళ్ళీ దాన్ని గ్రైండ్ చేస్తుంది ఒక మిషన్ లాంటిది. తర్వాత అది ఐస్ మొత్తం కూడా క్రష్ అయిపోయి మనకు ఒక బాక్స్లోకి వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ ప్రాన్స్లో వేసి ప్యాకింగ్ అనేది చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి. ఏదైతే ఆ క్యూబ్ ఉందో దాన్ని మొత్తం కూడా మిషన్లో వేస్తే ఈ విధంగా గ్రైండ్ అయ్యి మనకి బయటకు వస్తుందన్నమాట. ఒక క్యూబ్ వచ్చేసి 3 trays వరకు ఇలా మనకి క్రష్ అయిన ఐస్ అనేది రెడీ అవుతుంది. దాన్ని మళ్ళీ ఈ విధంగా ప్రాన్స్ బాక్స్లోకి యాడ్ చేసి దాన్ని ప్యాక్ చేస్తున్నారు. ఏదైతే మనకి లోడ్ ప్యాక్ అవుతుందో కింద బాక్సెస్కి ఎయిర్ వెళ్ళదు కాబట్టి పైన మళ్ళీ బాక్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కవర్తో ర్యాప్ చేయాల్సిన అవసరం లేదంట. ఏదైతే టాప్లో ఉన్న బాక్స్ ఉంటుందో ట్రే, దాన్ని మాత్రం మనం కవర్తో ప్యాక్ చేయాలి అని చెప్పారు. వన్స్ ఇలా ప్యాక్ చేస్తే చెన్నై వెళ్ళే వరకు ఇది మెల్ట్ అవ్వకుండా ఉంటుందా, దట్టు ఇంత కొంచెం ఐస్ తోటి అని అడిగాను నేను. ఏదైతే మనం చెరువు దగ్గర చేపలు పడతారో, రొయ్యలు పడతారో, అక్కడ వన్స్ ఐస్తో ప్యాక్ చేస్తే ఆ ఐస్ అనేది కరిగిపోతుంది. చూడండి ఇక్కడ ప్రాసెస్. ఆ కరిగిపోయిన దాన్ని మళ్ళీ రీప్యాక్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అసలు చెన్నై వెళ్ళే వరకు కొంచెం ఐస్ కూడా కరగదు అని చెప్పారనమాట. ఫ్రెష్గా మనకి చెరువు దగ్గర ప్యాక్ చేసింది అయితే కరిగిపోతుంది. ఇదైతే మనకి సెకండ్ ప్యాకింగ్ అయ్యేది ఎప్పుడు కూడా కరగదు అని చెప్పారు. ఈ ప్రాసెస్ అనేది చూడడం నాకు భలే అనిపించింది. అండ్ ఈ ట్రైస్ మీద ఉన్న లోగోస్ SSF అని ఉంటుంది. ఆ ట్రైస్ అన్నీ వచ్చి కూడా బావగారివి అనమాట. వెహికల్స్ మీద కూడా SSF అని ఉంటుంది. ఈ లోకల్లో ఎక్కడైనా మీకు కనిపిస్తే కనుక కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక. భీమవరం, తర్వాత నర్సాపురం, పాలకొల్లు, విజయవాడ, చెన్నై, హైదరాబాద్, ఇటు ఎక్కడైనా కూడా బావగారి వెహికల్స్ అన్నిటి మీద కూడా SSF అని ఉంటుంది. అట్లనే ట్రేస్ మీద కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా SSF స్టాఫ్ కదా. ఇట్లా వీళ్ళ టీం అందరినీ కూడా క్యాప్చర్ చేయమని మా తోడుకోడలు అయితే చెప్తుందన్నమాట వీడియోలో. ఈ ట్రైస్ మీద కూడా ఉంది చూడండి. అన్ని ట్రైస్ ఎక్కువ ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో అట్లా ఉంటాయి, కానీ బావగారు ఒక డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేశారు. భలే అనిపించింది నాకు. యాష్ కలర్ అండ్ బ్లూయిష్ షేడ్ అనమాట. తర్వాత ఎదురుగా ఉన్న షెడ్ కూడా బావగారిదే. సో అదంతా కూడా చూస్తున్నాము. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ఏరియా అంతా కూడా. అంటే లోపల రోడ్స్ కాబట్టి ఎక్కువ రష్ లేదు. అలానే సాయంత్రం చల్లగా ఉంది, క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి మేము కొంచెం ఎక్కువసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి ఫొటోస్ అవి తీసుకున్నాము. మధ్యలో మాకు కోక్ ఇచ్చారనమాట, తాగేస్తున్నాం మేము. అలా అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో ఈ విధంగా స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంటుంది.
తర్వాత ఇంకా ఇంటికొచ్చేసి చిన్నత్తమ్మాళ్ళ ఇంట్లో మల్లెపూల చెట్టు ఉంటే మల్లెపూలు అన్నీ కూడా కోసేస్తున్నాం. మంచి హార్వెస్టింగ్ వస్తుంది ఇక్కడైతే. ఇంకా నిమ్మకాయల చెట్టు కూడా ఉంది. రోజు మరి వీళ్ళు ఇన్ని పూలు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మేము వెళ్ళాం కాబట్టి మొత్తం చెట్లు అన్నీ ఖాళీ చేసాము. ఇంకా నిమ్మకాయలు కూడా మంచిగా కోసుకుని భీమవరం అయితే తెచ్చేసుకున్నాము. అత్తమ్మ చిన్నోడికి అక్కడి నుంచి మిల్క్ పంపిస్తారనమాట. ఏటూ మిల్క్ భీమవరంలో కొంచెం దొరకడం ఇబ్బంది అని చెప్పేసి అక్కడి నుంచి పంపిస్తారు. సో పంపించినప్పుడల్లా మా కోసం మల్లెపూలు కూడా పంపిస్తుంటారు, ఫ్రూట్స్ పంపిస్తుంటారు. అట్లనే మా మరిది గారు ఈరోజు బందర్ వెళ్ళారు. బందర్ బాదం మిల్క్ ఎవరికి తెలీదు, ఫుల్ ఫేమస్ అయిపోయింది కదా. ఇప్పుడు అన్ని ఊర్లో కూడా ఫ్రాంచైజ్ పెడుతున్నారు. ఫ్రాంచైజ్లో ఉండే ఫ్లేవర్ కానీ లేకపోతే ఆ కలర్ స్ట్రక్చర్ అంతా డిఫరెన్స్ ఉంది. ఒరిజినల్ అప్సరా బాదం మిల్క్లో ఉండే డిఫరెన్స్ చాలా నేను చూశాను ఈరోజు. నేను ఫస్ట్ టైం అనమాట బందర్ది తాగడము. అండ్ మేమైతే ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళం. సడన్గా ఇలా బయటకు వచ్చి ఎవ్రీడే బయటకు వెళ్ళడం, ఈ పొల్యూషన్లో తిరగడం వల్ల ఫుల్ ట్యాన్ అయిపోయామన్నమాట. ఎండ కొండ లేకుండా తిరుగుతున్నాం ప్రతిరోజు కూడా. తర్వాత కోసిన మల్లెపూలన్నీ కూడా చక్కగా తేజు మాల కట్టింది. నాకైతే మాల కట్టడం అస్సలు రాదు ఫ్లవర్స్ని. తేజు అయితే మాల కట్టింది. ఇంకా భీమవరం అయితే తీసుకొచ్చేసుకున్నాము. అత్తమ్మ మా కోసం అక్కడి నుంచి ఫ్రూట్స్ కూడా పంపించారు. కానీ అన్ని ఫ్రూట్స్ మాకొద్దు, ఓన్లీ మ్యాంగోసే కావాలని చెప్పేసి మ్యాంగోస్ మాత్రమే తీసుకున్నాము. ఇవన్నీ కూడా చక్కగా స్టోర్ చేసుకుంటున్నాము, పాడైపోకుండా ఉండాలి అని చెప్పేసి. ఒకదానికొకటి తగలకుండా చక్కగా ఒక దగ్గర తిరగని ప్లేసెస్లో స్టోర్ చేసుకోమని చెప్పారు. ఈ వ్లాగ్కి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.